అందరికీ నమస్కారం. పిఎంసి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అలాగే పిరమిడ్ మాస్టర్లందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మనందరికీ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మం నమస్కరిస్తూ ఇవాళ ఒక మహా అద్భుతమైన ఉత్తమోత్తముడు పురుషోత్తముడు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య గారి గురించి వారు అందించిన భజగోవిందం అనే అంశం మీద చక్కగా కూలంకుషంగా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎక్కడైతే ధర్మం సన్నగిల్లి అధర్మం పెచ్చిమీరుతుందో, ధర్మ అధర్మాలు మర్చిపోయి మానవాళి అంతా మరి హింసా ప్రవృత్తుల్లో కూరుకుపోయి ఉంటారో అలాంటి సమయంలో నేను ఏదో రూపంలో అవతరిస్తానని చెప్పినట్టుగా మరి అలాంటి అవతారాల్లో ఒక మహా అవతారమే శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు యావత్ మానవాళికి మానవ వికాసానికి అలాగే అద్వైత సిద్ధాంతాన్ని యావత్ ప్రపంచానికి మరి తెలియజేసి ఎంతో మంది మానవుల జీవన వికాసానికి మరి ఆత్మ వికాసానికి మరి దోహదపడే విధంగా అద్భుతమైనటువంటి శ్రీ భజగోవిందం అనే చక్కటి శ్లోకాలు మనకు అందించడం జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క శ్లోకాల్లో ఆధ్యాత్మిక అంతరార్థాలని మనం చక్కగా తెలుసుకుందాం మిత్రులారా. మరి అందులో మొట్టమొదటిగా వారు మనకు అందించిన శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతి డుకృణ్కరణే భజ గోవిందం. భజ గోవిందం, ఇక్కడ అసలు భజ అంటే ఏంటి, గో అంటే ఏంటి, గోవిందం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మరి చాలామంది ఈ భజ గోవిందం అనే అర్థానికి ఒకే అర్థానికి మహనీయులు చెప్పిన అర్థానికి అర్థం చేసుకోవడానికి కావలసిన ఆ శక్తి సరిగా లేకపోవడం వల్ల మానవాళి అంతా కూడా దాన్ని ఎవరికి నచ్చినట్టుగా వారు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే మహాపురుషులు మహాయోగులు ఉంటారో వారు దాని యొక్క అంతరార్థాన్ని మరి గ్రహించి ఆ అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. అందులో అద్భుతంగా మరి భజ గోవిందం మీద అద్భుతంగా మనకి అందించారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. నేను తెలుసుకున్న ఈ భజ గోవిందంలో కొన్ని విషయాలు ఈరోజు మనం మరి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, భజ గోవిందం, గో అంటే ఇంద్రియాలు, విందం అంటే గోవిందం అంటే ఈ ఇంద్రియాలకి అధిపతి అయిన ఆత్మపదార్థం అని మనం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరైతే మనిషి తన యొక్క ఇంద్రియాలని మరి ఎప్పుడు బహిర్ముఖం చేస్తుంటాడు, తన ఇంద్రియాలతో ఎప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్న ఆ వస్తువులపైన విషయాలపైన వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోవడం ఎలాగో మనకి నేర్పించింది ఈ యొక్క భజగోవిందం. ఎవరైతే ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుంటారో, ఎవరైతే లోపల వైపుకి తిప్పుకుంటారో, అంటే బాహ్యం నుంచి మరి అంతర వైపుకి తిప్పుకుంటారో వాడికి ఆత్మ యొక్క జ్ఞానం అవగతమవుతుంది. భజగోవిందం గోవిందం భజే మూఢమతి అన్నాడు. ఈ మతి మూఢమై ఉంది యావత్ మానవాళికి. ఏది సత్యము ఏది అసత్యము, ఈ సత్య అసత్యాలని మరిచి ధర్మ అధర్మాలను మరిచి ఎంతో మూఢంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మూఢమతి నుంచి ఆ విజ్ఞాన వైపుకు మరలించే చక్కటి ఈ శ్లోకాలు, ఈ భజగోవిందం శ్లోకాలు మనకు అందించారు ఆది శంకరాచార్యుల వారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖమైన మనసా, ఓ మూఢమైన మనసా, నువ్వేదైతే ఈ ప్రపంచంగా ఈ బాహ్య ప్రపంచంలో మనం తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు, ఈ థియరిటికల్ నాలెడ్జ్ ఇదంతా కూడా చివరి దశలో, నీ అవసాన దశలో ఉన్నప్పుడు, నీ చివరి దశలో ఏదైతే నీ యొక్క ఖాళీ అంటే నీ యొక్క మరణ సమయం అవసానమైనప్పుడు నువ్వు తెలుసుకున్న ఈ విషయాలు, విషయ జ్ఞానం నీకు పనికిరాకుండా పోతుంది. కానీ నీ కూడా వచ్చేది ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానం. కనుక నువ్వు ఆత్మని భజించాలి, గోవిందాన్ని వధించాలి. నీ ఇంద్రియాన్ని విందు చేసే ఆత్మ పదార్థం ఏదైతే ఉందో ఆ ఆత్మ పదార్థాన్ని వధించాలి. ఈ భజించడం అంటే ధ్యానం చేయటం. టోటల్గా భజగోవిందంలో మరి ఆది శంకరాచార్యుల వారు ప్రతి శ్లోకంలో కూడా అందించింది ఏంటంటే మరి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి, మనిషి ఆత్మజ్ఞానం యొక్క వీచకులు మనిషికి తెలియాలి అంటే, ఆ ఆత్మ యొక్క జ్ఞానం రావాలంటే ప్రతి మనిషి ధ్యానం చేయాలని చక్కటి ధ్యానం అనే అంశాన్ని ఈ భజగోవిందం శ్లోకాల ద్వారా అందించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు ఏవైతే మనకు తెలుసు అని అనుకుంటున్నామో, ఈ బాహ్య ప్రపంచంలో తెలుసుకున్న విషయాలు ఎందుకు కూడా పనికిరావు అని చెప్తున్నారు. ఎవరైతే నదిలో పడితే ఈత వస్తే కానీ ఆ నది గురించి, ఈత గురించి ఎన్ని తెలుసుకున్నా ఆ యొక్క శాస్త్రం అది తెలుసుకున్న జ్ఞానం పనికిరాదు. ఆ నదిలో దూకి ఈత కొట్టిన తర్వాత అది నేర్చుకున్నప్పుడే వాడు దాని నుంచి బయటపడినట్టుగా ఈ యొక్క
ఈ సంసార జీవితంలో ఈ యొక్క జీవన ప్రయాణంలో మనిషి హాయిగా ఆనందంగా ఉండాలి అంటే కనుక మరి ఆ మనిషికి కావాల్సింది ఆత్మజ్ఞానం. అందుకని ఆయన ఏం చెప్పారంటే మీ యొక్క ఇంద్రియాలని బాహ్యం వైపు కాకుండా నీ అంతరం వైపు, నీ యొక్క అంతర్ముఖం వైపుకి ప్రయాణానికి నువ్వు సిద్ధముగా సంసిద్ధుడుగా అని చెప్తున్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్కరణే భజ గోవిందం. నీ యొక్క ఆత్మని భజించు అని చెప్తున్నారు. ఆత్మను భజించడం అంటే మనం పాలను చూస్తాం, ఆ పాలల్లో ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి, ఆ పాల నుంచి వస్తాయి. కానీ ఆ పదార్థాలు చూస్తే మనకు కనిపించవు. కానీ ఆ పాలని మనం తోడేసి పెరుగు పెట్టి ఆ పెరుగుని మధ్య చిలికితే వెన్నొచ్చి వెన్న నుంచి మరి నెయ్యి వస్తుంది. అలానే మరి యొక్క ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్ర వీచికలు, ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానం ఎంతో ఉంది, ఎంతోమంది మహనీయులు మనకు అందించారు. వాటిని మనం తెలుసుకొని ఆచరణాత్మకంగా మరి విశ్లేషణతో మనం చక్కగా సాధన వైపుకు మనం వెళితే కనుక మరి యొక్క ఆత్మజ్ఞాన వీచికలు మనకి అంకురిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అనడానికి ఈ యొక్క భజగోవింద శ్లోకాలు ఎంతో అద్భుతంగా మనకి విశదీకరించారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. కనుక అందులో మొట్టమొదటి శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్కరణే భజ గోవిందం. కనుక ఆ మతిలో ఎన్నో మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఎన్నో ఈ యొక్క మతిలో మనసులో పెరిగిపోయి ఉన్నాయి. ఆ మూఢ ఆచారాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చి శాస్త్రీయమైన జీవన విధానానికి మనం నాంది పలుకుదాం మిత్రులారా. దేని ద్వారా అంటే ధ్యానము ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం ద్వారా. మరి అలాగే మరొక అద్భుతమైన శ్లోకం మరి ఇంకోటి మనం తెలుసుకుందాం. అందులో ఎవరు ఏం చెప్తున్నారంటే మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం. ఓ మూఢుడా, జహీహి అంటే విడిచిపెట్టు. ధనం కావాలి, ధనం రావాలి, ధనమే కావాలని ఆ తృష్ణని విడిచిపెట్టు. ప్రతి మనిషికి ధనం అవసరం. ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది చేయాలన్నా ధనం అవసరమే. కానీ అవసరానికే ధనం, కానీ ధనమే జీవితం కాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ యావత్ మానవ ప్రపంచం ఎలా అయిందంటే ధనం అవసరమే కానీ అదే జీవితం అన్నట్లుగా జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసుకుంటున్నారు, అగమ్యగోచరంగా జీవిస్తున్నారు మానవులందరూ. ఎందుకంటే ఈ తృష్ణ పెరిగిపోయింది, విపరీతమైన తృష్ణ. మరి ఈ తృష్ణ అంటే కోరిక ఉండాలి, అవసరార్థం ఉండాలి, అన్నీ అవసరాలే మనకి, కోరిక తప్పేమీ కాదు. కానీ తృష్ణ అనేది మితిమీరిన కోరిక. ఈ తృష్ణ వల్లే జీవితాన్ని అంతా అస్తవ్యస్తం చేసుకుంటున్నారు, కకావికలం చేసుకుంటున్నారు, గందరగోళం చేసుకుంటున్నారు ఈ మానవులందరూ. వారు ఏం చెప్తున్నారంటే ఆదిశంకరాచార్యుల వారు మూఢ జహీహి ధనాగమ తృష్ణాం. ధనాగమ తృష్ణాం, నాకు కావాలి కావాలని, ధనమే కావాలి, ధనమే జీవితం అని పరుగులు పెడుతున్నారు. కానీ అందులో అది నీకెంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. మూఢ జహీహి, విడిచిపెట్టు, ఆ కావాలనే ఆ యొక్క తృష్ణని విడిచిపెట్టు. కురు సద్బుద్ధి అంటే ఒక సద్బుద్ధితో కూడిన మరి ఆ ధనార్జనతో నువ్వు చక్కగా జీవించవచ్చు. సద్బుద్ధితో కూడిన ఎంత వస్తే అంత. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ ధనార్జన కోసం, ఆ ధనాన్ని అర్జించడం కోసం, ధనవంతుడిగా కావడం కోసం రకరకాల పనులు చేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ, రకరకాల జీవితంలో ఎన్నో చేయకూడని పనులు చేస్తూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మరి తన యొక్క మతిని కకావికలు చేసుకు అశాంతిగా జీవిస్తారు మనుషులందరూ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, శాంతము, ఆనందం అనేది ఆనందంలో ఉంది, శాంతం అనేది శాంతంలో ఉంటుంది. కానీ ఎవరైతే ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకుంటారో వాడి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. నువ్వు సద్బుద్ధితో కూడిన, సరైన వ్యవహారంతో కూడిన ఆ యొక్క ధన అర్జన నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. మరి ఎల్లబసే నిజ కర్మోపాత్తం. మరి ఎలా అయితే మరి సద్బుద్ధి కావాలి, సద్బుద్ధితో నిజమైన మరి ధన అర్జన చేస్తే కనుక ఆ యొక్క ధనం మనకి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది, వినోదం చేయొచ్చు దాంతో. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లబసే. ఆ బుద్ధి కావాలనే తృష్ణ పెరగాలి, మనకు సద్బుద్ధి కావాలనే తృష్ణ పెరగాలి.
ధన అవసరానికి కావాలి, బుద్ధి ఎప్పుడూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎల్లబసే నిజ కర్మోపాత్తం, ఎల్లబసే నిజ కర్మోపాత్తం. నిజమైన ధర్మబద్ధమైన ఆ ధనార్జన, ఆ సంపాదన అది మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. విత్తం తేన వినోద చిత్తం, అలాగొచ్చే ఆ యొక్క ధనంతో మనం ఎంతో వినోదం చేయొచ్చు. జీవితం వినోదంలో ఉండాలి, జీవితం ఎప్పుడు వినోదంలో ఉండాలి. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అన్నారు, జీవితం పండగ. ఎప్పుడైతే ఉండకూడనిది ఎప్పుడైతే మన జీవితంలో అతి ఎక్కువైపోయిందో, ఏదైనా సరే మధ్య మార్గంలో ఉండాలి. దీన్నే మహనీయులందరూ ప్రతిపాదించారు. జీవితానికి ఎప్పుడూ అతి ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేత్, అతి ఎప్పుడూ పనికిరాదు. అతిగా ఏదున్నా సరే అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ మధ్య మార్గంలో ఉండాలి, అది ఎంత అవసరం అంత ఉండాలి అని ఎంతో అద్భుతంగా మరి యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. మూఢ జహీహి దానాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేతం భజ గోవిందం. ఎంతో అద్భుతంగా వారు జీవన వికాసానికి, జీవన ప్రయాణానికి, మన జీవన విధానానికి ఎంతో అద్భుతంగా దోహదపడతాయో ఈ యొక్క భజ గోవిందం శ్లోకాలు మై డియర్ ఫ్రెండ్స్. ఈ మరొక శ్లోకాన్ని మనం చూద్దాం. నళినీ దళగత జలమతి తరళం తద్వతు జీవితమతిశయ చపలం విధివ్యాజభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం. నళిని దళగత జలమతి తరళం, ఎలా అయితే ఒక తామరాకు మీద నీటి బొట్టు మరి ఇన్బ్యాలెన్స్గా ఉంటుంది, అంటే ఆ నీటి బొట్టు జారిపోతున్నట్టు ఉండినట్టుగా ఉంటుంది. అలాగే మతిలో మనసులో ఆ చపలత ఎంతో ఉంది మానవ మస్తిష్కంలో. మరి ఆ యొక్క చపలత ఎప్పుడైతే పోయిందో, ఒక స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జీవితం పండుతుంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే అంతా అన్నిటి మీద అభిమానాలు, ప్రతి వస్తువు మీద అటాచ్మెంట్ విపరీతంగా పెరిగిపోయి మానవ అభిమానాలు ఇవన్నీ ఎక్కువైపోయి మరి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాడు మనిషి. నలిడి దళగత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం. ఆ తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే అటు ఇటు కానట్టుగా ఉందో ఆ విధంగానే మనిషి యొక్క మస్తిష్కము మరి కదిలిపోతుంది, చంచలంగా ఉంది. ఈ చంచలమైన మనసు శమించాలి. దానికి ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మభజన, భజగోవిందం. నళిని దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్య వ్యాజ విమానాగ్రస్తం ఈ లోకం శోకం అతంత సమస్తం లోకంలో ఉన్న మానవాళి అందరూ కూడాను మరి ఇలాంటి అభిమానాలతో, ఇలాంటి అటాచ్మెంట్తో మనిషి కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ మతి శమిస్తుందో, ఎప్పుడైతే ఆ మస్తిష్కము, అభిమానాలు, ఆ యొక్క చంచలాలు ఎప్పుడైతే పోతాయో మనసులోంచి, అప్పుడు మాత్రమే జీవితము మరి ధన్యత వస్తుంది, ఆనందం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం మాయామయమదు అఖిలం భూత్వా బ్రహ్మపదాన్త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. మా కురు ధనజన యవ్వన గర్వం. నాకు ఇంత ధనం ఉంది, ఇంత జనం ఉన్నారు, ఇంత బంధుజన పరివారం ఉంది, నాకు ఇంత యవ్వనం ఉంది, నాకు ఇంత పేరు ఉంది, ఇంత ప్రఖ్యాతులు ఉన్నాయని నువ్వు గర్వపడకు. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషదు కాలా సర్వం అన్నాడు. హరతి అంటే హరించేస్తుంది. ఎంత సమయంలో? చాలా చిన్న క్షణంలో, నిమిషంలో, ఒక్క నిమిషంలో నీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా నీకు మరి నీ నుంచి దూరమయ్యే సమయం కూడా రావచ్చు. కాబట్టి వీటి వల్ల నువ్వు ఏమాత్రం పొంగిపోకు, వీటి వల్ల ఏమాత్రం నువ్వు విర్రవీగకు. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషదు కాలా సర్వం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వ. అంటే ఎవరైతే ఇదంతా ఈ మాయా మరి ఏదైతే ఉందో ఇదంతా ఇదే సత్యం అనుకొని జీవిస్తూ ఉంటారు, ఏదైతే ఉందో ఇదే నాకు ఇంత యవ్వనం ఉంది, ధనం ఉంది, ఇంత బంధుజర్వ నాకు ఇంకా దీంతోనే అనుకొని దాంతో అటాచ్ అయిపోతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ మరి కంటికి కనిపించేవన్నీ కూడా ఇది ఇక్కడే ఉంటుందిరా నాయన. ఈ మాయ నుంచి ఈ కనిపించేదే కాదు, కనిపించే పదార్థం కూడా ఇంకోటి ఉంది, సత్యం, దాన్ని తెలుసుకోవాలని ఎవరైతే ఈ మాయని, ఇది ఒక మాయ అని తెలుసుకుంటారో, ఎవరు మనసైతే మరి ఆ బ్రహ్మంలో చరిస్తుందో అప్పుడు మాత్రమే వాడికి ఆనందం. బ్రహ్మంలో ప్రవేశించడం నేర్చుకోవాలి. ఆ మనసు బ్రహ్మంలో ప్రవేశించాలి.
ఏదైతే ఈ మాయాని ఎప్పుడైతే తెలుసు ఎవరి మనసు అయితే బ్రహ్మంలో ప్రవేశిస్తుందో, బ్రహ్మంలో వాడు బ్రహ్మచర్యంలో విరాజిల్లుతుంటాడో వాడికి తెలుస్తుంది ఈ కంటికి కనిపించేదంతా ఇదొక నాటకం అని. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషదు కాలా సర్వం. ఇదంతా హరించేస్తుంది. ఇది ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది సత్యము కాదు. ఎప్పుడు ఉండేది సత్యము, ఎప్పుడు సనాతనమైనది, సనూతనమైనది ఏదైతే ఉందో ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, దాన్ని ఎవరైతే కనుగొంటారో వాడు బ్రహ్మంలో చరిస్తాడు, అంతా తానే ఉంటాడు. వాడు దేనికి కృంగిపోడు, దేనికి పొంగిపోడు. దేనికి కృంగిపోకుండా, దేనికి పొంగిపోకుండా ఉండడమే నిజమైన జీవితం మై డియర్ ఫ్రెండ్స్. ఆ జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పర్థం ఉంది, ఆ జీవితానికి ఒక ధన్యత ఉంది. ఎంత అద్భుతంగా చెప్తారో. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలా సర్వం మాయామయమిదం అఖిలం భూత్వ. ఈ భూమి మీద ఇదంతా కూడా ఒక నాటకం. బ్రహ్మ పదంత్వం ప్రవిశ విదిత్వ. మరి ఎవరైతే ప్రవేశిస్తాడో దేంట్లోకి, బ్రహ్మంలోకి, బ్రహ్మచర్యంలోకి, బ్రహ్మజ్ఞానం వైపు ప్రవేశిస్తాడో వాడికి ఇదంతా అర్థమవుతుంది. వాడి జీవితం ఆనందం వైపుకి సాగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మానస సంచరరే బ్రహ్మణి అన్నారు. ప్రతి మనిషి యొక్క మనసు ఎక్కడ సంచరించాలి అంటే బ్రహ్మంలో అన్నారు. ప్రతి మనిషి యొక్క మస్తిష్కము బ్రహ్మంలో చరించాలి. బ్రహ్మం అంటే శూన్యము, ఖాళీ, అంతా తానే ఉన్న ఒక చక్కటి శక్తి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి మనిషి యొక్క మనసు యొక్క మస్తిష్కము కూడాను బ్రహ్మంలో చరించాలి అని ఎంత అద్భుతంగా చెప్తున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం. బాలాస్తావతు క్రీడాసక్త తరుణాస్తావతు తరుణీసక్త వృద్ధాస్తావతు చింతాసక్త పరసే బ్రాహ్మణి కోపిన సక్త భజ గోవిందం. బాల్యమంతా ఆటల్లో గడిచిపోతుంది. ప్రతి పిల్లవాడు పుట్టిన తర్వాత బాల్యంలో వాడి యొక్క ఆసక్తి అంతా ఆటలతో ఉంటుంది. వాడు ఆడుకోవాలి. వాడుకు అంతా వస్తువులపైన, వాడి కంటికి కనిపించే పదార్థాలపైన వాడి యొక్క మరి ఆసక్తి ఉంటుంది. అలాగే వాడు ఆట బొమ్మలతో, ఆట వస్తువులతో మరి వాడు అంతా బాల్యం అంతా కూడా ఆటల్లోనే మునిగిపోతూ ఉంటాడు. బాలాస్తావత్ క్రీడ అంటే ఆట. ఆ క్రీడాసక్తుడై విరాజిల్లుతూ ఉంటాడు ఆ యొక్క బాలుడు. కొంచెం ఎదిగిన తర్వాత యవ్వన వయసులో తరుణి అంటే మనసులో రకరకాల కోరికలు, వాడు మానసిక పరంగా మనసుకు కావాల్సినన్ని అట్రాక్ట్ చేసుకుంటూ మరి ఆ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఆ కోరికల సమూహంలో కొట్టుబిట్టాడుతూ ఉంటాడు మనిషి. బాలాస్తావత్ క్రీడాసక్త తరుణాస్తావత్ తరుణ్యస్తావత్ తరుణీసక్త. మరి అన్నిటికీ అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, అన్నిటికీ మోహితుడవుతూ ఉంటాడు, అవసరానికి మించి పరుగులు పెడుతూ ఉంటాడు. ఇది అయిన తర్వాత వృద్ధాస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఏమవుతుందంటే వాడికి చింత. ఏదైతే పోగు చేసుకున్నాడో అంతా అది ఎప్పుడు పోతుందో, ఉంటుందా లేదా, సరిగ్గా నన్ను పట్టించుకుంటారా లేదా, నా పిల్లవాళ్ళు చూస్తారా లేదా, నన్ను ఎవరో గౌరవిస్తారా లేదా, నేను పెద్దవాడిని అయ్యాను, నన్ను ఎవరో పట్టించుకుంటున్నారా లేదా అని బాధపడుతూ. చింత అంటే దుఃఖం, ఏడుపు, శోకం, ఇవన్నీ వస్తాయి జీవితంలో. అంటే ఏ దశలోనూ కూడా మనిషి బాల్యంలో ఆడుకుంటున్నాడు, ఎవరిలో మరి ఏది కావాలో అది పొందుతున్నాడు, ఆ కోరికల సమూహంలో ఉన్నాడు. అలాగే మరి వృద్ధాప్య దశలో మరి చింతతో ఏడుస్తున్నాడు. ఇంకెప్పుడు తన గురించి తను తెలుసుకునేది, ఇంకెప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకునేది. ఎవరైతే ఈ సృష్టిలో, ఈ భూమండలంలో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేరో, తన యొక్క ఆత్మతత్వాన్ని తాను ఎరగలేరో వాడు ఆనందంగా ఉండడానికి అవకాశమే లేదు అని ఎంతోమంది మహనీయులు చెప్తున్నారు. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషద్ కాలా సర్వం అని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇక్కడ బాలాస్తావుత్ క్రీడాసక్త తరుణాస్తావుత్ తరుణీసక్త వృద్ధాస్తావుత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త అన్నారు. జ్ఞానంలో మనల్ని మనం సంస్కరించుకుంటాం, మనల్ని మనం తెలుసుకుంటాం. ఏ జ్ఞానంలో? బ్రహ్మజ్ఞానంలో. కాబట్టి ఎలా వస్తుంది అది? ఆత్మ యొక్క సాధన ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా, ధ్యానం అనే సాధన ద్వారా, భజ గోవిందం అనే సాధన ద్వారా, ఆత్మ యొక్క భజన వల్ల ఈ యొక్క విషయము మనకి తేటతెల్లం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి బాల్యం ఎంతో చూస్తున్నాం ప్రపంచంలో. ప్రతి జీవుడు, శిశువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత బాల్యంలో ఆడుకుంటూ, యవ్వనంలో మరి అన్ని కోరికలను అన్నీ పొందుతూ వృద్ధాప్యంలో ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు జీవుడు. కానీ మనిషి ఎందుకు వచ్చాడో, ఇక్కడ ఏం చెయ్యాలో, అసలు మానవ జీవితపు రూపురేఖలు ఏంటో తెలుసుకుంటేనే ఆ యొక్క జీవితానికి ధన్యత మై డియర్ ఫ్రెండ్స్. అది తెలియాలంటే ప్రతి మనిషి బ్రహ్మజ్ఞానంలో ప్రవేశించాలి, తాను తెలుసుకోవాలని చెప్తున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. బాలాస్తావతు క్రీడాసక్త తరుణాస్తావతు తరుణీసక్త
వృద్ధాస్తావతు చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త భజ గోవిందం. కొంత సమయమైనా మనం ఆ బ్రహ్మజ్ఞానం కోసం ఆసక్తి చూపించాలి జీవితంలో. ఎవరైతే కొంత సమయమైనా బ్రహ్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం గురించి ఆసక్తి చూపిస్తారో వాడి జీవితము పండుతుంది, వాడి జీవితము సెలబ్రేషన్లో ఉంటుంది, వాడు ఆనందంగా విరాజిల్లుతాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ యొక్క భజ గోవిందం శ్లోకాల యొక్క అంతరార్థాలు. మరి చక్కటి అంతరార్థాలని మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. మరి అలాగే మరొక శ్లోకం చూద్దాం. యావత్తు పవనో నివసతి దేహే తావత్తు పృచ్చతి కుశలముగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభీప్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. యావత్తు పవనో నివసతి దేహే తావత్తు పృచ్చతి కుశలముగేహే అన్నారు. ఎవరైతే యావత్తు పవనో, పవనం అంటే వాయువు, ఎవరైతే ఈ యొక్క ముక్కులో గాలి ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉందో, నివాసం ఉంటుందో, ఆ గాలి ఉన్నంతసేపే ఈ లోపల జీవుడు నివాసం ఉంటాడు. ఎప్పుడైతే ముక్కులో శ్వాస ఆగిందో, ఆ శ్వాస ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ లోపల ఉన్న జీవుడు కాస్త బయటికి వెళ్తాడు. ఈ దేహం పనికిరాదు. ఎప్పుడైతే శ్వాస మన నుంచి నిష్క్రమించిందో అప్పుడు ఈ దేహము పనికిరాదు. ఈ దేహాన్ని చూసిన మన భార్య కూడా ఎంతో అమితంగా ప్రేమించే మన భార్య, అలాగే ఎంతో అమితంగా ప్రేమించే భర్త ఎవరైనా సరే దేహాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. యావత్తు పవనో నివసతి దేహే తావత్తు పృచ్చతి కుశలము గేహే గతవతి వాయవ్ దేహాపాయే భార్యాభీప్య తస్మిన్ కాయే. యావత్తు పవనో నివసతి దేహే. బొందులో ప్రాణం ఉన్నప్పుడే మనం జీవితం గురించి మనం తెలుసుకోవాలి. ఆ ప్రాణవాయువు హాయిగా మరి ఆ యొక్క సంచారం జరుగుతున్నప్పుడే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బాగున్నప్పుడే మన గురించి మనం తెలుసుకోవాలి. మన జీవన విధానాన్ని మనం తెలుసుకొని, మన జీవిత సూత్రాలను మనం తెలుసుకొని, మనకు పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా మనం జీవిస్తే మన జీవితానికి అర్థం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే అది ఎప్పుడైతే బంధులో ప్రాణం ఉందో అప్పుడంతా బాగానే ఉంది. యావత్ పరం నివసతి దేహే తావత్ పుస్తృతి కుశలము గేహే. అలాగే నీ దగ్గర బాగా ఉన్నప్పుడు అందరూ వచ్చి అడుగుతారు, నువ్వు బాగున్నావు అని కుశలం అడుగుతారు. నువ్వు బాగా ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాగాలేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. ఈ బంధులో ప్రాణం పోయినప్పుడు నిన్ను అమితంగా ప్రేమించే భార్య అయినా, నిన్ను అమితంగా ప్రేమించే భర్త అయినా నిన్ను ద్వేషించుకుంటారు, నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోరు అని చెప్తున్నారు. కాబట్టి బంధులో ప్రాణం ఉన్నప్పుడే, శ్వాస బాగున్నప్పుడే శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ముక్కులోన గాలి ముక్తికి మరిదారన్నారు ఒక యోగి వేమన గారు. కాబట్టి ఆ ముక్తి పదం వైపు వెళ్ళాలంటే మన శరీరం బాగున్నప్పుడు, ఎప్పుడు తెలిస్తే అప్పుడు. అంత అయిన తర్వాత చేద్దామంటే ఏమీ ఉండదు అక్కడ. ఎప్పుడు మనకు తెలిసిందో ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేయడానికి ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఆ యొక్క చక్కటి ఆ జ్ఞానం మనకి అందుతుందో అప్పుడు వెంటనే ఉపక్రమించాలి. ఎప్పుడు తెలిస్తే అప్పుడు. ఎవరైతే ఉపయోగిస్తారో, ఎవరైతే దాన్ని సాధన చేస్తారో వాడు జీవితంలో పురుషోత్తములుగా విరాజిల్లుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. యావత్తు పవనో నివసతి దేహే తావత్తు పృచ్చతి కుశలము గేహే గతవతి వాయౌ దేహాపాయే. దేహం నశించినప్పుడు, నీ లోపల వాయువు పోయినప్పుడు ఈ దేహం పనికిరానప్పుడు భార్యాభిప్యత భయపడుతుందంట, భీతి చెందుతుంది నీ భార్య, అమితంగా ప్రేమించే భార్య కూడా. అంటే ఈ శరీరానికి ఏమీ అంత వాల్యూ లేదు. ఈ బంధులో ప్రారంభమైనప్పుడు దీనికి వాల్యూ, తర్వాత ఏమీ మాత్రం వాల్యూ లేదు. ఏది వాల్యూబుల్లో ఎప్పుడు మనతో ఉంటుందో దాన్ని మనం పట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్. దానికోసం సమయాన్ని వెచ్చించాలి. ఇది తెలివైన వాడు, కాస్త బుద్ధున్నవాడు చేసే పని. ఏం చేస్తే ఎప్పుడు మనతో ఉంటుందో ఆ పని చేయాలి. ఏ సంపదను మనం సంపాదించుకుని ఎప్పుడు మనతో ఉందో ఆ సంపద కోసం మనం సమయం కేటాయించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ప్రపంచంలో మనం ఎంతోమందిని చూసాం. ఎంతోమంది మనకి ఉదాహరణ, ఎగ్జాంపుల్స్, వీళ్ళందరినీ మనం చూసాం. ఈ ఉదాహరణలన్నీ మనం గమనించుకొని, మనం విశ్లేషణ చేసుకునే జీవితాన్ని మరి అద్భుతంగా ఈ ఆది శంకరాచార్యుల వారు చెప్పిన చక్కటి ఈ భజగోవిందం శ్లోకాల ద్వారా ఎంతో జ్ఞానం ఉంది. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకొని జీవితాన్ని జీవిస్తే ఆ జీవితము ఆనందమే అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనౌ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనం. నువ్వు యోగివైనా భోగివైనా, నువ్వు యోగాన్ని ఆశ్రయించినా, నువ్వు భోగాల్లో ఉన్నా, నువ్వు సంఘంలో ఉన్నా సంఘంలో లేకున్నా, సంసారంలో ఉన్నా సంసారంలో లేకున్నా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనం యస్య బ్రహ్మణి రమతే చిత్తం. ఏ మనసు అయితే, ఏ మతి అయితే మరి ఆ బ్రహ్మంలో రభిస్తూ ఉందో వాడికి నందతి నందతి నందత్యవ అన్నాడు. ఎప్పుడూ ఆనందం ఆనందం ఆనందం.
ఒకప్పుడు లేనిది అది ఆనందం కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేది బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందంలో విరాజిల్లాలి ప్రతి మనిషి కూడా. ఏ మనసు అయితే బ్రహ్మంలో చరిస్తుందో వాడు బ్రహ్మజ్ఞాని, వాడే బ్రహ్మానందంలో విరాజిల్లుతాడని ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఎంత భాగ్యమో మై డియర్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని ఉన్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఎదురైనా సరే వారు ఎప్పుడు చిరునవ్వు ఉంది వారి ముఖంలో. ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని, వారు ఎప్పుడు యోగానికి పరాకాష్ట శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆయన అపారమైన ఆ ధ్యాన సాధన చేసే అంత అపారమైన ఆత్మజ్ఞాని కనుక ఆయనకి ఏది ఎదురైనా సరే ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వు ఎప్పుడు ఆయన ముఖం నుంచి పోలేదు. ఎందుకంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానో, ఎవరైతే మనస్సు బ్రహ్మంలో చరిస్తుందో వారు ఎప్పుడూ ఆనందమే. ఆ ఏ ఆనందం అంటే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందంలో జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ బ్రహ్మానందంలో ఎవరైతే మరి రుచి చూస్తారో బ్రహ్మానందాన్ని, వాడు ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తుంటాడు. ఏది ఎదురైనా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, మానవమైన అవమానమైన, జననమైన మరణమైన, విజయమైన అపజయమైన, సుఖమైన దుఃఖమైన, అలా ఎంతోమంది మహనీయులు మనం చూసాం. మరి ఆది శంకరాచార్యుల వారు కూడా ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవీనౌ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ ఎప్పుడు జీవితము ఏడవడం కోసం లేదు మై డియర్ ఫ్రెండ్స్. జీవితం ఎందుకుందంటే జీవించడం కోసం, హాయిగా ఆనందంగా ఎంత పటిష్టంగా జీవించాలో అంత పటిష్టంగా జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు అంటే ఇదిగో ఆత్మజ్ఞానం అయినప్పుడు, ఇదిగో బ్రహ్మజ్ఞానం అయినప్పుడు, బ్రహ్మంలో నీ మనసు చరించినప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం భజగోవిందం. ఆ భజగోవిందం అంటే ధ్యానమే, ఆత్మభజన ప్రతిరోజు చేయాలి, ప్రతి మనిషి చేయాలి ఆత్మభజన. ఆ ఆత్మభజన చేసుకోవడానికి ఉన్న చక్కటి మార్గం ఏమిటంటే శ్వాస మీద ధ్యాస. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత మనం వీక్షించడానికి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. భగవతు గీత కించిత దీత గంగాజలలవ కణికాపీత. భగవతు గీత కించిత దీత గంగాజలలవ కణికాపీత సగృపీయేన మురారి సమర్చ క్రియతే తయమే నచర్చ భజ గోవిందం. భగవద్గీత కించిత దీత అన్నారు. ప్రతి మనిషి కూడాను జీవితంలో తమ ఆత్మిక వికాసానికి, తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనానికి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే భగవద్గీత అధ్యయనం. కించిత గీత అన్నారు, కొంచెమైనా ప్రతిరోజు చదవాలి. భగవద్గీత కించిత దీత, కొంచెమైనా ప్రతిరోజు ఆ భగవతత్వానికి ప్రేరణ ఇచ్చే ప్రతిదీ భగవద్గీతే. ఎవరైతే నీ ఆత్మ మేలుకొల్పుకు ఉపయోగపడే గ్రంథం నీ ఎదురుగా వస్తుందో ఆ యొక్క గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇవాళ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎన్నో ఉన్నాయి. మరి ఎంతో అద్భుతంగా మరి ఆది శంకరాచార్యులు మనకి విశదీకరించారు ఈ యొక్క శ్లోకం ద్వారా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ఆధ్యాత్మిక వికాసం మరింతగా పురోగమనం వైపు వెళ్ళాలి అంటే ప్రతి సాధకుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే కొంచెమైనా ప్రతిరోజు గ్రంథాలు చదవాలి. దానికోసమే మన పిరమిడ్ సొసైటీలో మన గురూజీ సుభాష్ పత్రిజీ గారు అద్భుతంగా స్వాధ్యాయ యోగాన్ని మనందరికీ అందించారు. ఎంతోమంది మహనీయుల గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ గ్రంథాలని ప్రతిరోజు ఒక్కలైనైనా కొంచెమైనా మనం ప్రతిరోజు అధ్యయనం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్, చదవాలి చక్కగా. అలాగే గంగాజల లవకణికాపేత అన్నారు. గంగాజల లవకణికాపేత, కడికం అంటే బొట్టు. కాబట్టి ఆ గంగాజలం అంటే ఏ గంగాజలము, ఏ గంగాజలాన్ని తీసుకోవాలంటే అది ఆకాశగంగా. ప్రతి మనిషి ధ్యాన సాధనలో ఉన్నప్పుడు, ప్రతి సాధకుడు ఆ అపారమైన ఆ తుర్యాస్థితిలో, ఆ అపారమైన ఆ డీప్ మెడిటేషన్లో, తీవ్రమైన సాధనలో ఉన్నప్పుడు ప్రతి సాధకుడికి మరి ఆ యొక్క అమృత గంగ, ఆకాశగంగ ఏదైతే అది కంఠంలో ఆ అమృత బిందువులు ఊరుతాయి, ఆ యొక్క గంగా జలాన్ని పానం చేయాలి. అంటే ఎంతో సాధన చేయాలి. ఇలా కూర్చొని అలా లేచిపోవడం కాదు, చక్కటి సాధన మనం ప్రతిరోజు కొంత సమయాన్ని మనం చేస్తూ ఉండాలి. ఏది గొప్పదో జీవితం అది ఎక్కువ సమయాన్ని దానికి ఇవ్వాలి. ఇది తెలివైన వాడు చేసే పని మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి సాధకుడు, ప్రతి ధ్యాని మరింతగా సాధనను పెంచుకుంటూ ఆ ఆకాశాన్ని ప్రతిరోజు ఒక బొట్టైనా వారు పానం చేయాలి. ప్రతిరోజు గ్రంథాలు చదవాలి, ప్రతిరోజు చక్కగా మరి సాధన చేయాలి. అలాగే సకృతపి ఏన మురారి సమర్చ అన్నారు. సకృతపి అంటే ఏదైతే సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అని ఎవరైతే ఎరిగి మరి సత్యంలో జీవిస్తూ ఉంటారో, అలా ఆ ఎన్లైటైన్మెంట్ దశలో ఎవరైతే ఉంటారో, ఆత్మ వికాసం కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో, అలాంటి సత్పురుషులతో సాంగత్యాన్ని నిలిపి వారితో మనం సత్య చేస్తూ ఉండాలి. వారితో మనం సమయాన్ని కేటాయించి అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కాకుండా అనవసరమైన
మోక దగ్గరికి చేరి అక్కడ మాట్లాడడం కాకుండా సత్పురుషులు సత్యంతో సహవాసం సత్యాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నీ సాంగత్యాన్ని నిలిపితే కొంతైనా మనం వాళ్ళ దగ్గర నుంచి చక్కటి జ్ఞానం వీచికలు మనం అందుకోగలుగుతాం అడిగారు. అందుకని అన్నారు, ఎవరితో మనం సహవాసం చేస్తే వారి యొక్క తాలూకా యొక్క మరి ఆ చేష్టలు ఆ మాటలు మనకు వస్తాయి ఆలోచనలు. అందుకని 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు ఒకటవుతారంటారు పెద్దవాళ్ళు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో నువ్వు ఉండాలి, నీ యొక్క సత్య చేయాలి అంటే సజ్జనులతో. సజ్జనులు అంటే సత్యము తెలిసిన జనులు, సత్యాన్ని ఆచరిస్తున్న జనులు. అలాంటి జనులు ఎంతోమంది ఉన్నారు ఈ భూ ప్రపంచంలో. అలాంటి వాళ్ళని మనంతో సాంగత్యాన్ని మన సమయాన్ని ఉపయోగిస్తే మరింతగా మన యొక్క ఆత్మ వికాసం అనేది ఆధ్యాత్మిక పురోగమనం అనేది మరింత వేగవంతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి సజ్జనులు ఎంతోమంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్నారు. ఎంతోమంది మనం చూస్తున్నాం, వాళ్ళతో మనం సాంగత్యాన్ని చేస్తున్నాం. ఆ అవకాశం మనకు అద్భుతంగా కల్పించారు సుభాష్ పత్రిజీ గారు. భగవతు గీత కించితదీత గంగా జలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం క్రీతే తస్య ఏమైనా నా చర్చ. నీకోసం ఏ చర్చలు ఉండవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతట. మనం ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పైలోకాల్లో మన కోసం ఏ చర్చలు చేయరు. నువ్వు ఏం చేస్తావు ఏం చేయదు. ఎందుకంటే నువ్వు ఏవైతే ఈ చక్కటి చేయాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ప్రతి మనిషి తను తాను తెలుసుకోవడం. ఎవరైతే వచ్చిన పర్పస్ తెలుసుకుని తను ఆ విధంగా జీవిస్తే వారి కోసం ఇంకే చర్చ చేస్తారు. వెళ్ళిన పని సక్రమంగా చేస్తే మనల్ని ఏమడుగుతారు? మన తల్లిదండ్రులే మనల్ని అడగరు, ఆ పని అయిపోయింది ఓకే అంటారు. సక్రమంగా చేయకపోతే కదా మనం ప్రశ్నిస్తారు. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవుడు కూడాను తను దేనికోసం అయితే వచ్చాడో, ఏ పని కోసం అయితే వచ్చాడో ఆ పని సక్రమంగా ఈ భూమి మీద నిర్వర్తించి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాడిని ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. వాడు వికసించాడు, వాడు వికాసం చెందిన ఆ చైతన్యం అయిపోయాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరు నీకోసం ఏ చిట్టాలు రాయడే చిత్రగుప్తుడు అని అద్భుతంగా వివరిస్తారు ఈ యొక్క శ్లోకంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు. భగవతు గీత కించితదీత గంగా జలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం కురుతే గంగా సాగరగమనం వ్రత పరిపాలన మదవాదానం కురుతే గంగా సాగరగమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానవిహీనం సర్వమతేన ముక్తిం భజతిన జన్మసతేన భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం. నువ్వు ఎన్ని గంగా సాగరాలకు వెళ్ళినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, కురుతే గంగా సాగర గమనం, నువ్వు అటు సాగరానికి వెళ్ళినా ఇటు గంగలోకి వెళ్ళినా, వ్రత పరిపాలన మతవాదాన్ని ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని దానాలు చేసినా, అన్ని మతాల సారాంశము చెప్పేది ఇదే. ముక్తి ఎలా వస్తుందంటే ఆత్మజ్ఞానం ద్వారా. గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే మన శరీరంలో మలినం పోతుంది. కానీ మన లోపల ఉన్న మలినాలు పోవాలంటే ఆ మనసుని మనం ఆపాలి. ఆ మనసు నిలిపే చక్కటి మార్గమే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ మాయ త్వరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అంటే ఆ మసబారిపోయిన అద్దాన్ని క్లీన్ చేస్తే మన ప్రతిబింబం కనిపించినట్టు మన లోపల ఉన్న ఆ ప్రతిబింబం, మన లోపల ఉన్న ఆ యొక్క నిజతత్వం, అది నిజ స్వరూపం మనకు దర్శనం ఇవ్వాలంటే కనుక ఆ లోపల ఉన్న ఆ మాయ పొరలన్నింటినీ మనం శుభ్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా పరచుకోవడానికి ఉన్న చక్కటి మార్గం ధ్యానం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాధారం. ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా జ్ఞాన విహీనం సర్వమతేనా. నీకు జ్ఞానం రాకపోతే, జ్ఞానం లేకపోతే, నీ గురించి నీ జ్ఞానం లేకపోతే, జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానమే జ్ఞానం. ప్రపంచ జ్ఞానాలు ఎన్నో ఉండొచ్చు కాక, కానీ నిజమైన జ్ఞానం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నారు. దీన్నే ఎన్లైటన్మెంట్ అన్నారు, దీన్ని ఆత్మ సాక్షాత్కారం అన్నారు. దీన్ని ఎంతో గొప్పగా చూస్తారు. ఇది ఎవరైతే మరి జీవితంలో మరి సంపాదించుకుంటాడో, ఎవరైతే దీన్ని మీటుతాడో తన యొక్క చైతన్య పదార్థాన్ని, తన గురించి తనకు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటాడో అప్పుడే వాడికి ముక్తి. అది లేనిచేపు ముక్తి రాదుగాక రాదని చెప్తున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన. అన్ని మతాలు అభిప్రాయపడుతున్నాయట. జ్ఞాన విహీనం సర్వమతేన. ఈ జ్ఞానం లేకపోతే ముక్తిం భజతిన జన్మ సతేన. జన్మ సతేన అంటే శతం అంటే 100 జన్మలు ఎత్తినా సరే ముక్తి రాదు. నీ ముక్తి రావాలని నువ్వు ఏం చేయాలంటే ఆకాశగంగని గ్రోలాలి. ఈ ఆకాశంగా ఎలా వస్తుందంటే కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. దానికి ఒకే ఒక్క మార్గం మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మభజన, భజగోవిందం, ధ్యానము. అది ఎలా చేయాలంటే శ్వాస మీద ధ్యాస ద్వారా. ఎంత అద్భుతంగా మనకి పామరుడు సైతం అద్వైత రీతిలో ఎంత అద్భుతంగా ఈ భజగోవిందం శ్లోకాల్లో శ్రీ ఆది శంకరాచార్యులు మనకి మరి అద్భుతంగా విశ్లేషించారు మై డియర్ ఫ్రెండ్స్. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన
మదవాదానం జ్ఞానవిహీనం సర్వమతేన ముక్తిం భజతిన జన్మసతేన భజ గోవిందం. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ యొక్క భజగోవిందం శ్లోకాలు. దీన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటే మరింత మన జీవితం ఎక్స్పెండ్ అవుతుంది, మరింత మన ఆధ్యాత్మిక ప్రయాణం వేగవంతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం భజ గోవిందం. వయసు గతించింది అనుకోండి, మన కామ వికారాలు ఎలా ఉంటాయి? కోరికలన్నీ ఒక వయసులో, ఒక తరుణి, మనం ఒక యవ్వన వయసులో ఉన్నప్పుడు రకరకాల కోరికలు సమూహంలో కొట్టుమిట్టాడుతుంటాం. వయసు గతించిన తర్వాత కామ వికారాలు ఎక్కడ ఉంటాయి? శుష్కే నీరే కహకాసారం అన్నాడు. నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడ ఉంటుంది? నీరు లేనిది సరస్సు అనలేము కదా. వయసు గతే కహ కామ వికారం, వయసు గతించినంత కామ వికారాలన్నీ పోయినట్టు, నీరు ఎండిపోతే సరస్సు లేనట్టు, క్షీణే విత్తే కహ పరివార అన్నారు. మన బంధువులందరూ కూడా మన దగ్గర అన్నీ బాగా ఉన్నప్పుడు అందరూ చుట్టుపక్కల పరివారాలు వచ్చి అడుగుతారు, మన గురించి మనతో స్నేహం చేస్తారు, మనతో మాట్లాడతారు. మన దగ్గర ఎప్పుడైతే ఈ బాహ్య సంపద పోయిందో మనల్ని ఎవరు పట్టించుకోరు. అలా ఉంది ఈ సమాజం, అలా అలవాటైపోయింది. బాగా ఉండడం అంటే బాగా ధనం ఉండడం అనుకుంటున్నారు. బాగా ఉండడం అంటే ఆత్మజ్ఞానంతో నిండిపోయి ఉండడం మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మబలులుగా ఉండడం, వారు బాగుండడం అంటే. అలా ఉన్నవాళ్ళు ఈ భూమి మీద హాయిగా జీవించి విరాజిల్లి తన జీవితాన్ని ధన్యత చేసుకొని వెళ్ళారు ఇక్కడి నుంచి. వయసు గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం. మరి ఎలా అయితే ఇవన్నీ ఉండమని ఎవరైతే ఆ జ్ఞానంతో ఆ యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో, ఈ యొక్క జీవితపు విలువలను తెలుసుకుంటాడో, వాడు తమ జీవితాన్ని చక్కగా పండించుకుంటాడు. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసార భజ గోవిందం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు జ్ఞానంలో తత్వంలో విరాజిల్లుతూ ఉండాలి. ఎవరైతే ఈ యొక్క తత్వాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని మరి ఎరుగులోకి తెచ్చుకుంటారో, ఆ తత్వచింతనలో ఉంటారో, తత్వజ్ఞానాన్ని మరి ఎరుగుతారో, తన గురించి తాను తెలుసుకుంటారో, వాడు జీవన వికాసం, వాడు యొక్క జీవితం వికసిస్తుంది. ప్రతి మనిషి కూడా తన జీవన విధానం అద్భుతంగా ఉండాలి, హాయైన జీవితం ఉండాలి, ఆనందకరమైన జీవితం ఉండాలి. జీవితం ధన్యత వైపుకి వెళ్ళాలి అంటే మనిషి ఏం చేస్తే మానవ జీవితం పురోగమనంలో ఉంటుందో అద్భుతంగా విశదీకరించారు ఈ యొక్క భజగోవిందం శ్లోకాల ద్వారా శ్రీ ఆది శంకరాచార్యులు వారు. వారు ఎంతో జ్ఞానాన్ని, ఈ భూమాత నిజంగా మనం చేసుకున్న ఎంతో అదృష్టం ఇలాంటి మహనీయుల్ని పుట్టిన ప్రదేశంలో మనం పుట్టడం. భారతదేశంలో ఒక మహా అద్భుతమైన జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు వారు. మరి అలాంటి ఆది శంకరాచార్యులు వారు అందించిన అద్భుతమైన మరి కొన్ని శ్లోకాలు ఇవాళ మనం తెలుసుకున్నాం. ఎంతో జ్ఞానంతో కూడిన ఈ భజగోవిందం శ్లోకాలు అపారమైన శక్తిని ఇస్తాయి, అపారమైన జ్ఞానాన్ని అందిస్తాయి ఈ యొక్క భజగోవిందం శ్లోకాలు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇది మనం స్మరించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం వింటూ ఉండాలి. వారు అందించిన ఆ అద్భుతమైన ఈ యొక్క జ్ఞానంలో మనం ఎప్పటికప్పుడు వాళ్లాడుతూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే తెలిసిన విషయాలు ఎప్పుడు తెలుసుకుంటూ మరింత జ్ఞానాన్ని మరింతగా గొప్పగా మనం అర్థం చేసుకోవడానికి ప్రతిరోజు మనం వింటూ ఉండాలి. ఎగైన్ భగవద్గీత కానీ భజగోవిందం కానీ ఇలా ఎన్నో మరి చక్కటి జ్ఞాన వీచికలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు మనం స్మరించుకుంటుండాలి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎప్పుడూ కూడా సమయాన్ని మనం వృధా చేయకుండా, సమయం దొరికితే ధ్యాన సాధన, సమయం దొరికితే స్వాధ్యాయము, సమయం దొరికితే సజ్జన సాంగత్యము, ఇంకా సమయం దొరికితే తెలిసిన అందరికీ పంచడము, ఆచార్యులుగా విరాజిల్లడము. ఇంత గొప్ప అవకాశం ఉంది మనకి ఈ జన్మలో మై డియర్ ఫ్రెండ్స్. కనుక దీన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటూ మరింత మనం ఆత్మ వికాసం వైపు పయనించాలని, మరి ఇప్పటివరకు చక్కగా మనం మరి ఆది శంకరాచార్యులు అందించిన భజగోవిందం గురించి చక్కగా విశ్లేషణ చేసుకున్నాం, తెలుసుకున్నాం కొన్ని విషయాలు. మరి ఈ తెలుసుకున్న విషయాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. శ్రవణం అయ్యింది, చక్కగా మననం చేసుకొని మరి మనం దాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి చక్కగా కొంత శక్తి కావాలి. దానికోసం మనం ధ్యానం చేద్దాం ఈ భజగోవిందం శ్లోకాల ద్వారా. ఒక 10 నిమిషాల పాటు హాయిగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్సు ఈ యొక్క భజగోవిందం, ఈ యొక్క జ్ఞానాన్ని వెళ్ళిన మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానానికి నిమగ్నం అవ్వాలని కోరుతూ, మరి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చేతుల్లో చేతులు పెడదాం, నెమ్మదిగా 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మిత్రులారా. ధ్యానం తెలిసిన వాళ్ళు చక్కగా ధ్యానం చేయండి. ధ్యానం తెలియని వాళ్ళు కుర్చీలో కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కింద కూర్చుంటే చక్కగా 2 చేతులు వేళల్లో వేళ్ళు పోనించుకొని కళ్ళు మూసుకొని నెమ్మదిగా లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాస, లోపలికి వెళ్ళి వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ధ్యానం అంటే ఇదేదో బలవంతమైన చర్య కాదు.
ధ్యానం అంటే ఎప్పుడూ చేసేది కాదు, ఎప్పుడు తెలిసి అప్పుడు చేయాలి వెంటనే. ఎంత అద్భుతంగా చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. ఆత్మభజన చేయాలి ప్రతి జీవుడు, ప్రతి మనిషి ప్రతిరోజు. అది ఎలా చేయాలో అద్భుతంగా మరి ఈ లైఫ్లో మనందరికీ చక్కగా విశదీకరించారు శ్రీ సుభాష్ పత్రిజీ గారు, పితామహ పత్రిజీ గారు. మనందరికీ అర్థమయ్యే రీతిలో శ్వాస మీద ధ్యాస అనే చక్కటి మార్గాన్ని. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము అతి సులభం, ధ్యానం అతి సరళం, ధ్యానం అతి సున్నితమైనది. ఏమాత్రం బలవంతం లేకుండా, శరీరాన్ని బిగించకుండా చక్కగా హాయిగా కూర్చొని పాదాలు రెండు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని నెమ్మదిగా శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఒక 10 నిమిషాల పాటు హాయిగా కూర్చోండి. రకరకాల ఆలోచనలు వస్తుంటే కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాసను మలుచుదాం మిత్రులారా. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారా అపారమైన శక్తిని మనం ఆహ్వానించుకోగలుగుతాం. విషమయ ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది ధ్యానం ద్వారా. బుద్ధి కుశలత వస్తుంది. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని, సత్య జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ధ్యానము విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానము సర్వ మతాల ఏకిని, ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానము సకల ప్రాణికోటి పట్ల మైత్రీభావిని. మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకంతా మనమే కనిపిస్తూ ఉంటాం. అన్ని ప్రాణుల్లో మనం చూడగలగాలి, అన్ని ప్రాణుల్లో దైవత్వాన్ని మనం చూడగలగాలి. ఆ చూడగలిగే ఆ శక్తిని ఇచ్చేదే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. అదే భజగోవిందం అంటే. ఆత్మభజన చేయాలి ప్రతిరోజు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతి డుకృణ్కరణే. భజ గోవిందం మూఢజహీహిదనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేతం. భజ గోవిందం మూఢజహీహిదనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేతం. భజ గోవిందం. హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం, ససేమినా కళ్ళు తెరవరాదు 10 నిమిషాల పాటు. నళినీదలగత జలమతి తరళం తద్వత్తు జీవితమతిశయాచపలం, విద్దివ్యాజభిమానగ్రాసం లోకం శోకహతం చ సమస్తం. భజ గోవిందం. బాలాస్తావతు క్రీడాసక్త, తరుణాస్తావతు తరుణీసక్త, బాలాస్తావతు క్రీడాసక్త, తరుణాస్తావతు తరుణీసక్త, వృద్ధాస్తావతు చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపి న సక్తః. భజ గోవిందం. బాలాస్తావతు క్రీడాసక్త, తరుణాస్తావతు తరుణీసక్త, వృద్ధాస్తావతు చింతాసక్త, పరసే బ్రాహ్మణి కోపి న సక్తః. భజ గోవిందం. హాయిగా కూర్చున్న వాళ్ళము, ఆత్మభజనలో ఉన్నవాళ్ళము, మన యొక్క ఆత్మని మనం భజిస్తున్న వాళ్ళము, గోవిందుడు అనే ఆత్మ పదార్థాన్ని మనం భజిస్తున్న వాళ్ళము. ససేమరా కళ్ళు తెరవరాదు. ధ్యానం చేయడానికి ఏ అడుగులకి వెళ్ళక్కర్లేదు, ధ్యానం చేయడానికి ఏమీ ఇడిచిపెట్టక్కర్లేదు. ధ్యానం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి చక్కగా చేసుకోవచ్చు. సంసారంలో నిర్వాణం అన్నారు. మన యొక్క తత్వాన్ని మనం ఎరుగుతున్న వాళ్ళము. ఆ గంగా జలాన్ని, ఆకాశ గంగాన్ని, గంగలో మునుగుతున్న వాళ్ళము. ఆకాశ గంగలో మునగాలి, ఆకాశ గంగాని పానం చేయాలి అని చెప్తున్నారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలా సర్వం. మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా కురుదన జన యౌవన గర్వం
హరతి నిమేషతు కాలా సర్వం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశవిదిత్వ భజ గోవిందం. అపారమైన విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది ధ్యానం ద్వారా. తద్వారా శారీరక రుగ్మతలన్నీ పోతాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధి కుశలత వస్తుంది, అపారమైన ఆరోగ్యవంతులుగా విరాజిల్లుతాం మై డియర్ ఫ్రెండ్స్. ససేపురా కళ్ళు తెరవరాదు. ప్రతి మనిషి యొక్క జీవితము మొట్టమొదట ధ్యానంతో స్టార్ట్ అవ్వాలి. అప్పుడే ఆ జీవితము ఆనందంలో, ఆనంద సాగరంలో వలలాడుతుంది. మనకు సంతోషం కాదు, ఆనందం కాదు, బ్రహ్మానందం కావాలి. ఆ బ్రహ్మానంద రుచిని మనం చూడాలి మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక ధ్యానం ద్వారానే సాధ్యము. యావతు పవనో నివసతి దేహే తావతు పృచ్చతి కుశలముగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బీప్యతి తస్మిన్ కాయే. యావతు పవనో నివసతి దేహే తావతు పృచ్చతి కుశలముగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బీప్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. శరీరం బాగున్నప్పుడే, శ్వాస సక్రమంగా ఆడుతున్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడు ధ్యానానికి ఉపక్రమించాలి. అంతా అయిపోయిన తర్వాత ఏముండదు చేయడానికి. మన శరీరం బాగున్నప్పుడే చక్కగా ధ్యానానికి ఉపక్రమించాలి. ఆ ముక్కులో ఉన్న గాలిని మనం పట్టుకోవాలి. మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. సరైన జీవన నాదాన్ని అందిస్తుంది ధ్యానం. యావతు పవనో నివసతి దేహే తావతు పృచ్చతి కుశలముగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బీప్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. భగవతు గీతా కించితదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భగవతు గీతా కించితదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం. ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారానే ఆధ్యాత్మిక పురోగమనం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా విశదీకరించారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. భగవతు గీతా కించితదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం. క్షిణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం భజ గోవిందం. వయసి గతే కహ కామ వికారం శుష్కే నీరే కహ కాసారం. క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారం భజ గోవిందం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. ఎప్పుడూ బ్రహ్మానందమే. ఎక్కడైతే ధ్యానం ఉందో, ఎక్కడైతే యోగం ఉందో అక్కడ ఎప్పుడూ బ్రహ్మానందమే. ఎత్ర యోగేశ్వర కృష్ణేతర పార్థో ధనుద్ర తత్స సిరిజయో భూతిర్దోవా నీతిర్ మతిర్మమ అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఎక్కడైతే యోగం ఉందో అపారంగా అక్కడ ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థాలకు కొదవే ఉన్నదన్నారు. అలాగే శ్రీ ఆది శంకరాచార్య వారు చెప్తున్నారు, ఎక్కడైతే అపారమైన యోగం ధ్యానం ఉందో, ఆత్మభజన ఉందో అక్కడ ఎప్పుడూ ఆనందమే. ఏ ఆనందం అంటే బ్రహ్మానందం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ బ్రహ్మానందంలో విరాజిల్లుతూ ఉండాలి.
योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनौ यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्रार्थे सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुण्करणे भज గోవిందం. హాయిగా కూర్చున్నాం. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస అపారమైన ఆత్మ యొక్క శక్తిలో విరాజిల్లుతున్నవాళ్ళం. అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు ఈ యొక్క భజగోవిందం శ్లోకాల ద్వారా ఎంతో అద్భుతంగా మరి విశ్లేషించుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. 30 సెకండ్స్ ఆత్మానందంలో ఆ బ్రహ్మానందం దిశగా ప్రయాణం చేస్తున్నవాడు. 20 సెకండ్స్. టెన్ సెకండ్స్. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు కళ్ళు తెరుస్తూ మరి ఈరోజు మనందరికీ మహాభాగ్యం చక్కటి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి భజగోవిందం శ్లోకాల మీద అద్భుతమైన మరి ఆధ్యాత్మిక విశ్లేషణ మనం చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్న ఈ యొక్క భజగోవిందం శ్లోకాల్ని ఆలకించిన మరి మాస్టర్స్ అందరూ, అలాగే ఈ టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా మరింతగా వారి యొక్క జీవన విధానంలో వికసించాలని, ఆధ్యాత్మిక పురోగమనకు ప్రయాణం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.